హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యువరాజ్ సింగ్ ఈ పేరు చెప్తేనే మనకు అందరికి గుర్తొచ్చేది 6 బాల్కి 6 సిక్సెస్ కొట్టాడనేసి. యువరాజ్ సింగ్ మన ఇండియన్ క్రికెటర్స్లో గొప్ప పవర్ హిట్టర్. అంతేకాకుండా ఇండియాలో కూడా ది బెస్ట్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్. యువరాజ్ సింగ్ 12 డిసెంబర్ 1981లో చండీగఢ్లో జన్మించాడు. తన తండ్రి ఒక టీవీ యాక్టర్. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. యువరాజ్ సింగ్ రక్కం కక్కుతూ ఆడనే కూర్చున్నాడు. కట్ చేసి చూస్తే తను క్యాన్సర్ అని తెలిసింది. అయినా సరే పట్టు విధానం విక్రమార్కుల్లాగా మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ అయ్యాడు. యువరాజ్ సింగ్ టెస్ట్ మ్యాచ్ల్లో 40 మ్యాచ్లు ఆడగా 1900 రన్స్ చేశాడు. ఓడిఐలో 304 మ్యాచ్లు ఆడి 8701 రన్స్ కొట్టాడు. టీ20లో 58 మ్యాచ్లు ఆడి 1177 రన్స్ చేశాడు. ఐపీఎల్లో 132 మ్యాచ్లకు గాను 2750 స్కోర్ చేశాడు. యువరాజ్ సింగ్ హైయెస్ట్ రన్స్ ఎంతో తెలుసా? 150 రన్స్ కొట్టాడు, నాట్అవుట్. అలాగే బౌలింగ్లో కూడా నేను ఎవరికి ఏమాత్రం తగ్గనని చెప్పి 471 వికెట్లు తీశాడు అన్ని ఫార్మాట్స్ కలిపి. ఓడిఐ ఫార్మాట్లో 14 సెంచరీలు, అలాగే టెస్ట్ ఫార్మాట్లో 3 సెంచరీలు కొట్టాడు. టీ20లో మంచి ప్రదర్శన ఇచ్చాడే కానీ ఒక్క సెంచరీ కూడా కుదరలేదు. 2011 వరల్డ్ కప్ గెలిపించినా సరే యువరాజ్ సింగ్కి అనుకున్నంత ఫేమ్ రాలేదు. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్గా అభిషేక్ శర్మకి బ్యాటింగ్ నేర్పిస్తున్నాడు. ఇప్పటికీ 6 బాల్కి 6 సిక్స్లు అంటే యువరాజ్ సింగ్ మాత్రమే గుర్తొచ్చేలా చేశాడు యువరాజ్ సింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్.